మా రత్తాలు ఎక్కడికి పోయిందో ఏమో, ఇది ఇంటికాడ ఉండనే ఉండదు ఒక చోట. ఇంట్లో పని ఎక్కడ పని అక్కడ వదిలేసింది. పని చేద్దామంటే పలకనే పలకదు. ఎక్కడుందో ఈ రత్తాలు, ఎక్కడ ఏం చేస్తుందో. వసే రత్తాలు, వసే. ఉంది పండగ వచ్చింది, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. నువ్వేమో అమ్మగారండి చిమ్ముతున్నానండి, చిమ్ముతున్నానండి. ఏంటి చిమ్ముతాను? అసలు పండగ మన ఇంటికి గెస్టులు వస్తున్నారు, ఎంత పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. నువ్వు ఇంకా అక్కడ ఇక్కడ నువ్వు మీటింగ్ పెట్టని తప్పితే నువ్వు ఇంట్లో పని మాత్రం ఏమి చేయకోకుండా వచ్చేసినావు. కాబట్టి నువ్వు తొందరగా పని చేయి. ఎక్కడ పని అక్కడ ఉంది, తొందరగా. కానీ పండగ వచ్చేసింది, ఎక్కడ పనులు అక్కడనే పెట్టినావు. నీ కోసం నేను చూసి నాకు బేజారు అవుతుంది. నువ్వు రత్తాలు కొంచెం పని చేయి. అది సరే అమ్మగారు, ఎందుకంత కంగారు పడుతున్నారు? కూర్చోండి. కానీ మన ఇంటికి పెద్ద పెద్దలు వస్తున్నారు. అమ్మగారండి మీరు అంత కంగారు పడబాకండి, అంత నేను చిటికలా చేసేస్తా. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను అమ్మగారు. చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఒకటి అడగాలి. నేను మళ్ళీ మాట్లాడతానే, ముందు పని. కానీ ఎక్కడ పని అక్కడే ఉంది అమ్మగారండి. నేను నా సంగతి తెలుసు కదా మీకు. చిటికలా చేస్తా. కూర్చోండి అమ్మగారండి. చెప్పే, నువ్వు తొందరగా చెప్పే. నాకు పనులు ఉన్నాయి, ఎక్కడ పనులు అక్కడ. మన పక్కింట్లో ఉంది కదా పంకజాక్ష్యం, వాళ్ళ ఇంట్లో ఆమె అందరిని పిలిచి గిఫ్ట్లు ఇచ్చేస్తుందంట అమ్మగారు. గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి గిఫ్ట్లు తీసుకుంటున్నారంట. వాళ్ళు ఆ పండగ అంతా మొదలు పెట్టేశారు. ఎక్కడ చూసినా కూడా కలకల్లాడిపోతుంది అమ్మగారు వాళ్ళ ఇల్లు. మరి కలకలలు ఆడదా? నువ్వు అక్కడ పోయి మీటింగ్లు పెడితే ఇక్కడ ఇంట్లో ఎవరు చేస్తారు? కలకలలు ఆడదు. వాళ్ళు చూడు, మన ఇంటికి ఎంత పెద్ద పెద్ద గెస్టులు వస్తారో నీవే ఆశ్చర్యపోతావు. అంటే అందరికి బహుమానాలు ఇస్తా, పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇవ్వాలి. వాళ్ళు వచ్చేటోళ్ళు ఆశామాషి వాళ్ళు కాదు, వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళకు మంచి గిఫ్ట్లు ఇవ్వాలి రత్తాలు. అవునమ్మగారు, అందరికి మీరు బహుమానాలు ఇస్తారు కదా. నేను కూడా మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను అమ్మగారండి. అయ్యో చెప్తే నువ్వు ఇంత కాకపట్టద్దే. అమ్మగారండి, నేను ఎన్ని రోజుల నుంచి అడగాలను. పండగ కదా మిమ్మల్ని అడుగుదామని. ప్రతి సంవత్సరం మీరు నాకు చీర కొనిస్తారు కదా అమ్మగారు. కొనిస్తాను, 150 రూపాయలు పెట్టి చీర ఇస్తారు. అవునమ్మగారు, కానీ ఎప్పుడు మీరు చీర కొనిస్తారు. ఈసారి నేను నా ముక్కు ఎట్టుందండి? నీ ముక్కు సూపర్ గా ఉంది కదా, అందంగా ఉంది కదా నా ముక్కు. ఈ ముక్కుకి ముక్కురాయి ఉండాలి కదా అమ్మగారండి. ముక్కురాయి లేకుంటే ఏమి? నీకు ఇప్పుడు ముక్కురాయి కావాలన్నా? అంటే అందంగా ఉన్న ముక్కుకి ముక్కురాయి లేకపోతే ఎలా అమ్మగారండి? చెప్పు, ఏ ముక్కురాయి? అందుకని మీరు నాకు ముక్కురాయి కొనియాలమ్మగారండి. కొనిస్తాలే. ఏం ముక్కురాయి కొనియాలి నీకు? ముక్కురాయి అంటే అందరూ బంగారం పెట్టుకుంటున్నారు కదా అమ్మగారండి. అవును. నేను మా ఆయన్ని ముక్కురాయి కొనియండి నా మొగుడిని అడిగితే, నువ్వే ఒక డైమండ్ వి, నీకెందుకే మళ్ళీ డైమండ్? మరి ఎందుకే నీకు ముక్కురాయి? నేను డైమండ్ ముక్కురాయి పెట్టుకోవాలని నాకెంత కోరిక అమ్మగారండి. నా మొగుడేమో కొనియటం లేదు. ఇంకా నాకు ఎవరు కొనిస్తాను అమ్మగారండి? మీరే కదా అమ్మగారండి. నాకు డైమండ్ స్టోన్ ముక్కురాయి కొనియండి అమ్మగారండి. దీనికి ఏం తాశ ఉంది స్వామి? డైమండ్ ముక్కురాయి కావాలా నీకు? అమ్మగారండి, మా ముక్కు చక్కగా ఉంది కదా, ముక్కు అందంగా ఉంది కదా, నాకు ముక్కురాయి కావాలి కదా అమ్మగారండి. ఏం లేదు, మీరు నాకు మాట ఇచ్చేసారు, మీరు నాకు చేపిచ్చేస్తున్నారు. సరే సరే, ముందు పని కానీ మా తర్వాత చూద్దాం. గెస్ట్ పని కానీ పని. రత్తాలు అమ్మగారండి, మన ఇంటికి ఎవరో గెస్టులు వస్తారు చూడు. అమ్మగారండి ఎవరో ఒక ఆయన తెల్లగా ఉన్నాడండి. ఆయన మొహం అంతా మెరిసిపోతా ఉంది. అవునా? ఆయన చూపు ఎంతో దయగా ఉందండి. ఆయన చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి. రండి రండి రండి. వసే, యేసుబాబు మన ఇంటికి వచ్చినాడే. యేసుబాబు వచ్చినాడు, నువ్వురా లోపలికి పిలుచుకో. అమ్మగారండి, యేసుబాబు అండి? అవును, యేసుబాబు వచ్చినాడు. ఎన్ని రోజులకి నేను నిన్ను చూసే భాగ్యాన్ని ఇచ్చావయ్యా. ఎసయ్యా, యేసుబాబు నీకు వందనాలు. యేసుబాబు వందనాలయ్యా. ఎంత దయగలిగిన కళ్ళయ్యా నీవి. అయ్యా నిన్ను చూడ్డానికి నాకు 2 కళ్ళు సరిపోవట్లేదయ్యా. రండి అయ్యా, రండి 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 రండి. యేసు గారు, యేసుబాబు గారు కూర్చోండి. యేసుబాబు, మీరు ఫస్ట్ స్థానంలో కూర్చోండి. యేసయ్య, మీరు మొదటి స్థానంలో కూర్చోండి. ఏ రత్తాలు. అమ్మగారండి, ఎవరు వస్తారు చూడు, గెస్టులు సార్. అమ్మగారండి,
యాక్టర్ అండి, సినీ యాక్టర్, హీరోయిన్ అమ్మగారండి. రండి అమ్మగారండి, సినిమాలలో చూస్తుంటాం మనము. సినిమాలలో చూస్తుంటాం, టీవీలలో. అవునా? అందంగా ఉంటది. రండి 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 అమ్మగారండి. వస్తే ఈమె షకీ, మా ఫ్రెండ్ సినీ యాక్టర్ అమ్మగారండి. హాయ్ షకీ, బాగున్నావా? బాగున్నావబ్బా, రాబా రాబా, కూర్చోబా. నువ్వు 2వ స్థానంలో కూర్చోబా షకీ. నేను 2వ స్థానంలో కూర్చోవాలన్నా? నేనేంటి, నా స్టైల్ ఏంటి, నా పొజిషన్ ఏంటి? నేనేంటి మొదటి స్థానంలో కూర్చోకుండా 2వ స్థానంలో? ఎవరు కుదరదు. నేనైతే ఇట్లయితే రాను, మీ ఇంటికి కూడా రాను. అయ్యో ఎట్లా చేయాలమ్మా? ఈమె గెస్ట్ గా పిలుచుకున్నా, ఇప్పుడు వెనక్కి పంపితే బాగుండదు. సరే ఏం చేస్తాం, కూర్చోబెడదాం. రాశికి ఎస్ఐయా, కూర్చో షకి, మొదటి స్థానంలో కూర్చో. ఏ రత్తాలు, అమ్మగారండి, మా ఫ్రెండ్ కు షకీకి కొంచెం మంచి చెడ్డ కాఫీ అది చూడు. నువ్వు ఇంకా తిరుగుతానే ఉంటావు కానీ పని మాత్రం చేయవు. ఓ ఉరుకుతాను ఇక్కడ అక్కడ, కానీ పని చేయి. అయిపోతా ఉంది. హీరోయిన్ గారు తీసుకోండి. హీరోయిన్ గారు, హీరోయిన్ గారు చెప్పండి. నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను హీరోయిన్ గారు. ఏంటండి చెప్పండి. చాలా రోజుల నుంచి నాకు ఎంతో పెద్ద కోరిక ఉందండి. చెప్పు రకాలు ఏందో. అది ఒక్కసారి మిమ్మల్ని ముట్టుకోవచ్చండి? నీ కోరిక ఎందుకు? ముట్టుకో. అయ్యో బాబోయ్, నేను హీరోయిన్ ముట్టేసుకున్నాను. ఇంకా నేను స్నానం చేయనబ్బా, ఇంకా వారం దాకా స్నానం చేయను. ఈ టక్కిన గారిని ముట్టేసుకున్నాను, షకీ హీరోయిన్ ముట్టేసుకున్నాను. అబ్బా హీరోయిన్ గారు ఇంకొక కోరిక ఉందండి. చెప్పండి, చెప్పు రత్నాలు. ఒక్కసారి ముట్టుకుంటాను హీరోయిన్ గారు. కానీ నీ కోరిక ఎందుకు? కానీ అయ్యో బాబోయ్, ఏంది ఇది? బూడిదగా ఉంది. అచ్చం పొయ్యిలో బూడిదలాగుంది. ఫౌండేషన్ వాడుతుంటే నాకు ఏంటి మీకు మీ పని మనిషి నన్ను ఇంత ఇన్సల్ట్ చేస్తుంది? ఏమన్నది ప్రియా? ఏమన్నావు మా షకీని? నన్ను వస్తే అది బూడిద కాదే, పౌడరే. అది మేకప్ పౌడర్. అది వాళ్ళు అదే వేసుకుంటేనే అందంగా కనపడతారు, లేకుంటే పొయ్యిలో బూడిదలాగానే ఉంది అమ్మగారండి. వస్తే నువ్వు అట్లా నాకు పొయ్యిలో బూడిద ఇట్లా అనుమానిస్తే మాత్రం నేను ఉన్నానండి. లేదు షకీ, కొంచెం గమ్మ. మా పని మనిషి కొంచెం క్లోజ్ షకీ, కొంచెం ఏమనుకోవద్దబ్బా. ఏ నువ్వు పొయ్యిలో బూడిద, ఆ ప్లాంట్ లో బూడిద, నాకు గమ్మగుండు. అమ్మగారండి, ఈ మాత్రం బూడిద నేను పూసుకుంటే నేను మాత్రం అందంగా ఉండను అమ్మగారండి. వచ్చే అమ్మగారండి, నువ్వు అట్లా అమ్మగారండి. ఫౌండేషన్ సారీ షకీ, ఏమనుకోవద్దు. సరే సరే, కొంచెం క్లోజ్, మాతో కొంచెం ఏమనుకోవద్దు. ఓకే ఓకే, నువ్వు చెప్పావు. రతాలు తొందరగా కానీ, ఎక్కడ పనులు అక్కడ పెట్టినావు. రతాలు ఎవరు వస్తారు చూడు, ఇంకొక ఆయన. అమ్మగారండి, ఏమే ఎవరో ఒక ఆమె సన్నగా తెల్ల కోట్ వేసుకొని వచ్చిందండి. ఎవరు చూద్దురండి. వస్తే ఇది డాక్టరే, మా ఫ్రెండ్ డాక్టరే, మా ఫ్యామిలీ డాక్టర్. ఇది బాగుండవు. ఈమె చూస్తుంటే పేషెంట్ లాగుంది. ఈమె డాక్టర్ ఏందండి? ఏ డాక్టరు? వస్తే ఉండే రొంత వచ్చిన గెస్ట్ నువ్వు మాట్లాడొద్దు. రాండబ్బా, బాగున్నావా డాక్టర్ గారు? నువ్వు బాగున్నావా? బాగుండబ్బా. నువ్వు 3వ స్థానంలో కూర్చోవా కొంచెం. ఏంటి ప్రియా, నేను ఎంత బిజీ డాక్టర్ను. 4 ఆపరేషన్లు ఉంటే నేను పోస్ట్ పోన్ చేసుకొని నీకోసం నువ్వు పిలిచావని నేను వచ్చిన. నన్ను 3వ స్థానంలో కూర్చుంటావా? నో, నేను వెళ్ళిపోతున్నా. నన్ను చాలా అవమానపరుస్తున్నావు నువ్వు. నేను లేదు డాక్టర్ గారు, లేదు ప్రియా, నాకు అర్జెంట్ గా సర్జరీ ఉంది, నేను వెళ్ళాలి, పోతున్నాను. అయ్యో ఎలాగబ్బా, ఆమె వెళ్ళిపోతుంది వచ్చిన గెస్ట్లను పిలుచుకున్నా ఇట్లా. ఏసయ్యా, రతాలు అమ్మగారండి, డాక్టర్ గారికి చూడు, కొంచెం కాఫీ అవి చూడు. కానీ
ఏమే రత్నాలు బాగున్నావా? బాగున్నాను డాక్టర్ అమ్మగారండి. నేను మిమ్మల్ని ఒకటి అడగాను అమ్మగారండి. అడుగు. ఏం అడగాలి? నేను పొద్దున్న లేయంగానే ఇంత తింటాను అమ్మగారండి. మధ్యాహ్నం ఇంత తింటాను, రాత్రికి ఇంత తింటాను. కానీ నాకు సరిగ్గా ఆకలేయటం లేదు అమ్మగారు. ఏంది తినడు? పొద్దున ఇంత, మధ్యాహ్నం ఇంత, రాత్రి ఇంత, ఇంకా ఏమి ఏడ పెడుతున్నావే? ఇంత తిన్నా అంత సన్నగా ఉంటావు నువ్వు. ఏం డాక్టర్ అండి ఈ డాక్టర్లు సరైనటువంటి మాత్రలు లేదు, సరైన నేనేం లాగున్నానండి, నేనేం సన్నగా ఎంత తింటున్నాను నేను? ఇంతే కదా నేను తినేది. ఇంత పొద్దున ఇంత తింటివి, మధ్యాహ్నం ఇంత, రాత్రికి ఇంత, ఇంకా ఏడ ఆకలి అవుతుంది నీకు? నీ ఆకలి మీద వాన గురుస, ఇంకా ఏం ఆకలి? ఈమె నిజంగానే డాక్టర్ కాదు అమ్మగారండి. ప్రియా, మీ రత్నాలు చూద్దురా ఏదేమో మాట్లాడుతుంది. రత్నాలు వచ్చిన గెస్ట్లకు నువ్వు బాగా చూసుకోమని చెప్పినానా? నువ్వు ఎన్ని ప్రశ్నలు అడగకూడదు వాళ్ళని. సారీ మా అత్త డాక్టర్ గారు, కొంచెం గమ్మునుండరా. ఆయమ్మ మా పని మనిషి కొంచెం క్లోజ్ అబ్బా, ఏమనుకోవద్దబ్బా. సరే సరే. కానీ రత్నాలు ఎవరు వస్తారు చూడు, ఇంకొకరు. అమ్మగారండి చెప్పు. ఆమె లేదండి, తింగర్ అండి. తింగరా? రండి 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 అమ్మగారండి. తింగర్ వచ్చింది అమ్మగారండి. తింగర్ ఎవరే? కొత్తగా ఉంది. తింగర్ ఎవరే? వస్తే అది తింగరు కాదు, సింగరు. అదే అమ్మగారండి తింగరు. నేను కూడా మరేను సింగరే. హాయ్ ప్రియా, బాగున్నావా? బాగున్నానబ్బా. బాగున్నావా? బాగున్నా ప్రియా. బాగున్నారు అందరు? చాలా రోజులకి వచ్చినావు. రాబా, కూర్చుంది రాబా కొంచెం. రత్నాలు అమ్మగారండి చూడు, మా సింగర్ వచ్చింది. ఆమెకు మంచి చెడ్డ చూడు. రేణు, నువ్వు 4వ స్థానంలో కూర్చోవా? అవునా? ఏం ప్రియా, నాకు దేశ విదేశాలలో సాంగ్స్ పడేదానికి ఎంతమంది నన్ను ఆహ్వానించినా నేను పోలేక నా ఫ్రెండ్ ప్రియా పిలిచిందని నేను వచ్చినాను ప్రియా. అవునా? సరే అట్లయితే వెళ్తున్నాను. లేదబ్బా, ఉండబ్బా కొంచెం ఎట్లబ్బా. ఏమో వెళ్ళిపోతానంటుంది. ఏం చేయాలబ్బా? ఎస్ఐయా కూర్చోరేను. రత్నాలు అమ్మగారండి కొంచెం చూడు. మా రేణుకు మంచి చెడ్డ చూడు. తింగరమ్మగారండి. రత్నాలు చెప్పు. రత్నాలు బాగున్నావా? రత్నాలు మీరు చాలా బాగా పాడుతుంటారు అమ్మగారండి. మీ పాటలు అంటే నాకు చాలా ఇష్టము. అవునా రత్నాలు? మీరు పాడేటప్పుడంతా నాకు కూడా బాగా పాడేసి నేను కూడా పెద్ద టింగర్ అయిపోవాలనుకుంటున్నాను అమ్మగారండి. నేర్చుకో, ఏమైతుంది అమ్మగారండి. టింగర్ కాదే, సింగరు. అదేనమ్మగారు తింగరు. రత్నాలు సింగరు. అదేలేండి అమ్మగారండి తింగరు. సింగర్ కాదు రత్నాలు. ఒక పాట నేర్పియండి. సరే ఓకే, నేర్చుకోవే. సా రీ గా. వచ్చింది. ఏందొచ్చింది? నాకు కొంచెం చెప్తే చాలు అమ్మగారు, నేను అల్లుకొని పోతాను. అల్లు 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 బాగా పడేస్తాను. నాకు అల్లు. సా. ప్రియా ప్రియా, ఇక్కడ చూడు, మీ పని మనిషి చూడు ప్రియా. వసే రత్నాలు, నువ్వు ఎందుకు అట్లా వచ్చిన వాళ్ళందరినీ అట్లా చేస్తున్నావు నువ్వు? అమ్మగారండి నేను పాట నేర్చుకుంటున్నాను అమ్మగారండి. ఈమె అమ్మగారండి పాట నేర్చుకుంటున్నాను. వచ్చిన గెస్ట్లకు నువ్వు విచారించే, నువ్వు ఎన్ని అడగకూడదే సత్తాలు. నా పేరు దానికి నన్నే అంటుంటారు మీరు. నువ్వు పని కానీ నువ్వు ఇవి ఎన్ని మాటలు పెట్టగాకు. రత్నాలు ఎవరు వస్తారు చూడు, డోర్ కొడతారు. అయ్య బాబోయ్, అమ్మగారండి మన ఇంటికి ఎప్పుడు 4 ఏళ్లకు ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి చూడండి, 5 ఏళ్లకు ఒకసారి వస్తుంటారు చూడండి, డబ్బులు పంచుతుంటారు చూడండి అమ్మగారు. వాళ్ళ అమ్మగారు ఎవరే? ఇది ఏం చెప్తారు? దీనికే అర్థం కాదబ్బా. వస్తే చీపురు గుర్తుకే ఓటు. వస్తే మా ఎమ్మెల్యే నిర్మలానే నా ఫ్రెండ్. నువ్వు అట్లా మాట్లాడగాకును. అమ్మగారండి మన ఎమ్మెల్యే కాదండి, 90 ఎమ్మెల్యే. నువ్వు అంత కన్నా కాకి. నువ్వు రా నిర్మల, నువ్వు రా ఎమ్మెల్యే. నువ్వు కూర్చోబా. నువ్వు 5వ స్థానంలో కూర్చోవా? ఏంటి ప్రియా, నేను ఎమ్మెల్యేను, నేనేంటి, నా పొజిషన్ ఏంటి? నేను నాకు ఎన్నెన్నో మీటింగ్లని వదులుకొని మా క్లోజ్ ఫ్రెండ్ పిలిచిందని వచ్చిన నాకు 4వ స్థానం అంటావా? వద్దులే.
నేను వెనక్కి పోతాను. అయ్యో వద్దు, ఉండబ్బా 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 ఉండబ్బా. లేదు అవమానం చేసేట లేదు కొంచెం ఉండబ్బా. ఎట్లబ్బా ఏమో వెళ్ళిపోతాను అనుకుంది. ఎస్ఐయా రత్తాలు అమ్మగారండి, మన ఎమ్మెల్యే గారికి చూడు కొంచెం. ఎమ్మెల్యే గారండి, నేను మిమ్మల్ని ఒకటి అడగాలి ఎమ్మెల్యే గారండి. అడుగు రత్తాలు. మొన్న మీరు ఎలక్షన్ జరిగినప్పుడు ఓట్లకి డబ్బులు ఇచ్చినారు కదండి. మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయండి. 3 ఓట్లకి ఇచ్చారు, 1 ఓటుకి లేదు అమ్మగారండి. నేను ఎవరిని అడగాలి వెళ్ళి? చెప్పండి అయ్యగారండి. 4 ఓట్లు ఉంటే 3టికి ఇచ్చి 1టికి ఇకపోతే ఎలా? ఎవరిని అడగాలో చెప్తే నేను వాళ్ళని ఇస్తా రెండు చీపురు గుర్తుకోటి 2000 డబ్బులు అయ్యగారండి. ఓటు ఎవరిని అడగాలో చెప్తే నేను పోయి అడిగి కనుక్కొచ్చుకుంటాను. ప్రియా చీపురు గుర్తుకే మా ఓటు. చెప్పు. సతాయిస్తాను మీ పని మనిషి. రత్తాలు అదేనమ్మగారు డబ్బులు అడుగు. మంచి చెడ్డ చూడమంటే అందరినీ నువ్వు అట్లా ఇది చేస్తున్నావే, వాళ్ళు మన గెస్ట్లే. అదేనండి, చీపురు గుర్తుకే మా ఓటు. రత్తాలు ఎవరో వస్తున్నారు చూడు. అమ్మగారండి చెప్పు. ఎప్పుడు మన ఇంట్లో పడి తింటా ఉంటది చూడండి ఒక ఆమె. ఎప్పుడు తినడమే, ఎప్పుడు ఆమె. అవునా? మన ఇంట్లో మన ఇంట్లోనే పడి తింటుంటది. రండి అమ్మగారు. మన ఇంట్లో కాదు, మా ఇంట్లో. ఎవరే? అదేలే అమ్మగారు, మన ఇల్లు. పాత ఎవరో చూద్దాం. రండి అమ్మగారండి. వస్తే ఇది నా చెల్లి. నువ్వు అక్క బాగున్నావు అక్క? బాగుండ చెల్లి, బాగుండవా? వస్తే రత్తాలు ఇది మా చెల్లి. నా ఇంట్లో ఏముందో అంత దీనికి కూడా ఉంది, దీనికి కూడా బాగా ముందే. నువ్వు అట్లా మాట్లాడాకు. నువ్వు ఎప్పుడు మీ ఇంట్లోనే తినడం చూశాను కానీ ఏ రోజైనా 1 డజన్ అట్టి పనులన్నా తెచ్చిందాన్ని అమ్మగారండి. ఎప్పుడు తింటానే ఉంటది. అక్క మీ పని మనిషి ఏందక్క ఇట్లా మాట్లాడుతుంది? దీనికి ఎక్కిపోయిందే, చాలా ఓవర్గా మాట్లాడుతుంది. వస్తే నువ్వు మంచి చెట్టు చూడు. చెల్లి కూర్చో. అక్క చూడు, కూర్చో. నువ్వు కూర్చో చెల్లి. నీకు బుద్ధి పట్టిన చోట కూర్చో. నువ్వు ఎక్కడైనా కూర్చోవచ్చు. అక్క నాకు ఎక్కడే కానీ ప్లేస్ లేదక్క. చూడు, నీకు ఇష్టం వచ్చిన చోట కూర్చో. ఎక్కడా లేదే, కొంచెం ఎక్కడే కానీ లేదక్క. ఏమండి కొంచెం లేస్తారు? రత్నాలు వస్తే రత్నాలు ఇద్దండి. రత్నాలు చూడు మా చెల్లికి. బా ఈ మధ్య చాలా లావ్ అయిపోయినావు రత్నాలు. చాలండి అమ్మగారు, నన్ను లావైనారు అంటున్నారు. రోజు ఇంట్లో పడి తినేది మీరైతే నేనేం అయ్యో రత్నాలు, నువ్వెంతగా మా ఇంట్లో పడి తిని పెడతావు. నువ్వే ఎంత లావు ఉండేది. నేను ఎప్పుడో రోజు వచ్చేదాన్ని. అక్క మీ రత్నాలు చూడక్క. అని చెప్పినారా? పని చూడు. అందరు వచ్చినారు, గెస్ట్లంతా వచ్చినారు. నేను గిఫ్ట్లు ఇవ్వాలా అందరికి, పెద్ద పెద్ద బహుమానాలు వాళ్ళకి ఇవ్వాలా. ఇప్పుడు మా ఆయన వస్తారు. హలో హలో చెప్పండి. ప్రియా, చెప్పండి. మనకు బిజినెస్ లో కొద్దిగా లాస్ వచ్చింది. అవునా? కొద్దిగా జాగ్రత్తగా ఉండు. అవునా? సరే అయితే నేను వెళ్ళిపోతున్నా. సరే అండి. ఎట్లా బిజినెస్ లో లాస్ అంటున్నారు. వచ్చిన వాళ్ళందరికీ నేను గిఫ్ట్లు ఇవ్వాలా, పెద్ద పెద్ద బహుమానాలు ఇవ్వాలా వాళ్ళకి. ఎట్లా వీళ్ళని నేను చేయాలా? ఇప్పుడు ఏదో మా ఇంట్లో మా బిజినెస్ లో లాస్ అయింది, ఏందో షేర్లన్నీ మంచిగా ఉన్నాయి అనుకుంటే విలవిల్లాడిపోతుంది. కలకల్లాడిపోయే మొహం ఎందుకు ఇలా విలవిల్లాడిపోతుంది? ఎందుకు దిగులు పడతా ఉంది? వచ్చిన వాళ్ళకి ఎట్లా నేను అమ్మగారండి సంతోషపరచాలి? అమ్మగారండి ఎట్లా చేయాలమ్మా? అమ్మగారండి చెప్పే ఏంది నా వెనక తిరుగుతాను. అమ్మగారండి బాధపడుతున్నారు మీరు?
ఏదో లే, నా ప్రాబ్లమ్స్ నాకుంటాయి. చెప్పండి అమ్మగారండి. ఏమండి అమ్మగారండి చెప్పే. ఎందుకు అమ్మగారండి బాధపడుతున్నారు మీరు? నేను చూడలేకపోతున్నాను అమ్మగారండి మిమ్మల్ని. వస్తే నీకు చెప్తే నువ్వేమన్నా ఆరుస్తావా తీరుస్తావా? నా ప్రాబ్లమ్స్ నాకుంటాయి, కొంచెం సైలెంట్ గా ఉండు నువ్వు. నేను మిమ్మల్ని అలా చూడలేకపోతున్నాను అమ్మగారండి. ఒక్క అమ్మగారు ఎందుకో బాధపడుతున్నారు. ఎట్లా చేయాలా? వస్తే నేను కొంచెం నువ్వు రథాలు రథాలు కూర్చోండి అమ్మగారండి, ఒక్క నిమిషం కూర్చోండి. కూర్చోండి, ఎందుకు బాధపడుతున్నారు మీరు? కూర్చోండి కూర్చోండి. కొంచెంసేపు ఉండి నాకు కొంచెం నేను ఆలోచన అది కూర్చొని ఆలోచించుకోండి అమ్మగారు, కూర్చోండి. మీరు ఇప్పుడు దాకా బాగున్నారు కదా అమ్మగారండి? అవునే. ఇప్పుడు ఉన్నట్టుండి ఏమైంది అమ్మగారండి? అంత బాధపడిపోతున్నారు. కాదే, ఎందుకులే నా సమస్యలు నా ఎందుకు, నీకెందుకు చెప్పు. ఏదో ఒకటి చెప్పండి అమ్మగారండి, ఏదో ఒకటి ఒక ఆలోచన వస్తుంది కదా ఒకటి. మీరెందుకు అంత బాధపడుతున్నారు పండగ ముందు పెట్టుకొని? అది కాదే రత్తాలు, అయ్యగారికి బిజినెస్ లో కొంచెం ఇబ్బందిగా అయిపోయిందంట. గెస్టులందరినీ పిలుచుకున్నా, వాళ్ళందరికీ చూడు పెద్ద పెద్దోళ్ళు వచ్చినారు. నేను మంచి మంచి గిఫ్ట్లు ఇవ్వాలనుకునే వాళ్ళకి, కానీ ఇప్పుడేమో చూస్తే కొంచెం ఇబ్బంది అయింది అంటున్నారు. ఏం చేయాలనో అర్థం కావడం లేదే, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకే నేను అంతే కదా అమ్మగారు. ఏముంది అమ్మగారండి, మన గెస్ట్లు అందరూ బాగా గొప్ప వాళ్ళు కదండి. అవును, మరి వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి. మీ దగ్గర కూడా డబ్బులు ఉంటాయి. వాళ్ళని ఒక్కసారి అడిగి చూడండి, అడిగితే వాళ్ళు ఇస్తారు కదా, మళ్ళీ మీరు తర్వాత వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా. ఏముంది అమ్మగారండి? అట్లా కాదే, వాళ్ళ గెస్ట్లు కదా, మనం ఎట్లా అడుగుతాం వాళ్ళని? నేను ఇచ్చి పంపాలా వాళ్ళకి? కానీ వాళ్ళని అడిగితే ఏం బాగుంటుంది చెప్పు? అంటే వాళ్ళు మీ బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఆ పదవిలో ఉన్న వాళ్ళు, గొప్ప వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ అనుకుంటే ఎంతసేపు అమ్మగారు, మీ అవసరత తీరిపోతుంది. కానీ వాళ్ళని అడిగితే బాగుండదేమో. ఒక్కసారి పరిస్థితులు అలా వచ్చినప్పుడు ఏమైతాయి అమ్మగారండి? ఒక్కసారి అడిగి చూడండి, హెల్ప్ చేస్తారు అమ్మగారు, వాళ్ళు సాయం చేస్తారు అమ్మగారు మీకు ఖచ్చితంగా. కానీ అది బాగుండదేమోనే, నాకు కొంచెం. మళ్ళీ మీరు ఇచ్చేయచ్చు కదా అమ్మగారండి, దానికి డబ్బులు ఇచ్చేయచ్చు కదండి మీరు. ఒక్కసారి అడిగి చూడండి, వాళ్ళు మంచి ధనవంతులు అమ్మగారు, మీ బంధువులు స్నేహితులు. ఒక్కసారి అడగండి అమ్మగారు, ఏమవుతుంది? అంతే అంటావా? అంతేనమ్మగారు, అడిగి చూడండి. ఏమడగాలబ్బా, అడిగితే ఏమంటారో ఏమనుకుంటారో. ఈ పండగ సందర్భంలో వాళ్ళకి నేను గిఫ్ట్లు ఇచ్చి పంపాలా, కానీ ఇప్పుడు ఈ సమయంలో అడిగితే ఏమనుకుంటారబ్బా. షకి కొంచెం ఇట్లా వస్తావా? చెప్పు ప్రియా. ఏం లేదబ్బా, కొంచెము చెప్పు. బిజినెస్ లో కొంచెం లాస్ గా ఉంది, కొంచెం ఏదైనా ఫైనాన్స్ గా ఏమన్నా సాయం చేస్తావా? అవునా? అయ్యో, నేనే షూటింగ్ లేక ఈ మధ్య. హలో, షూటింగ్ మొదలైందే? వస్తున్నానండి, ఒక్క నిమిషం వస్తున్నాను. అయ్యో ఓకే ఓకే. అయ్యో షకి, మళ్ళా కలుస్తా, షూటింగ్ టైం అయింది. అయ్యో షకి కొంచెం చూడవా? కొంచెం నెక్స్ట్ వస్తాను, తర్వాత మాట్లాడదాం. ఓకే ఓకే. అయ్యో షకి, ఎట్లబ్బా, మా సినిమా యాక్టర్ షకీనే వెళ్ళిపోయింది, ఏం చేయాలబ్బా? మరి డాక్టర్ అమ్మనన్నా ఏమన్నా? డాక్టర్ మార్త, చెప్పు ప్రియా. కొంచెం ఇట్లా వస్తావా? పదా, ఏం చెప్పు. కాదు డాక్టర్ గారు, కొంచెం ఇబ్బందిగా ఉంది. హలో, కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆపరేషన్ వస్తాను ఒక్క నిమిషం. ఆపరేషన్. అయ్యో డాక్టర్ గారు, హాస్పిటల్కి వచ్చి కలుసు. డాక్టర్ గారు. అయ్యో, ఆమె కూడా వెళ్ళిపోయింది. ఎలా మరేను సినిమా మరి సాంగ్స్ బాగా ఉంటుంది ఆమె దగ్గర, కొంచెం ఏమన్నా ట్రై చేద్దాం కొంచెం. రేణు, ప్రియా, అబ్బా కొంచెం హెల్ప్ కావాలబ్బా. ఏంటి ప్రియా? కొంచెం ఏం లేదు, ఫైనాన్స్ గా కొంచెం ఇబ్బందిగా ఉంది, ఏమన్నా కొంచెం ఏదన్నా. అవునా? హలో, నేను వస్తున్నాను, ప్రోగ్రామ్ సెట్ చేసుకోండి. ఓకే ఓకే, వస్తున్నా. రేణు అయ్యో, రేణు కూడా వెళ్ళిపోయింది. పోనీ ఎమ్మెల్యే గారినన్నా మనము ట్రై చేస్తాం. ఎమ్మెల్యే నిర్మల గారు,
లేదు ఎమ్మెల్యే గారండి, కొంచెం ఇబ్బందిగా ఉంది. కొంచెం మాకు ఫైనాన్స్ లో కొంచెం ఏదన్నా ట్రై చేయవా? హలో, ఎమ్మెల్యే మీటింగ్ ఉందా? ఇప్పుడేనా? ఒక నిమిషం వస్తాను. సారీ ప్రియా, ఎమ్మెల్యే మీటింగ్ ఉంది. లేదు ప్రియా, సారీ. ఈసారి కలిసినప్పుడు చూద్దాం. అయ్యో అయ్యో నీ నిర్మల కొంచెం చూడవబ్బా. అయ్యో అయ్యో ఏం చేయాలబ్బా, ఎలా అబ్బా? పోనీ మా చెల్లి ఉంది, మా చెల్లెల్లో ఏమన్నా కొంచెం ఉందా? చెల్లి అక్క చెప్పక్క. ఏం లేదే, మన ఇద్దరం ఒకటే కదా, కొంచెము ఇబ్బందిగా ఉంది. కొంచెం ఏదైనా ఫైనాన్స్ ఏదైనా కొంచెం నీకు తెలుసు కదక్క, పిల్లల చదువులు అన్ని ఇబ్బందిగా ఉందని. నువ్వు షాపింగ్ పోయినప్పుడు నన్ను కూడా పిలుసక్క, పండుగ కొనుక్కుంటావు కదా అన్ని. అయ్యో నువ్వు షాపింగ్ పోయినప్పుడు నన్ను కూడా పిలుసక్క. స్కూల్ ఫీజులు అన్ని ఉన్నాయి కదక్క, ఖర్చు ఉంది కదక్క. నువ్వు షాపింగ్ పోయినప్పుడు నన్ను కూడా పిలుచక్క. సరే చెల్లి. అందరూ ఇంకా ఏం చేయాలి? 20 ఇచ్చేస్తారేమో అండి. అసలు ఎవరు ఏం అందరూ తీరిపోయింటాయేమో సమస్యలని. అయ్యో అమ్మగారండి, అమ్మగారండి, ఏమైంది అమ్మగారండి? ఇచ్చేసారా మీ ఫ్రెండ్స్ అంతా? లేదే, అందరూ వెళ్ళిపోయారే, ఎవరు ఏం చేయడం లేదు. అయ్యో, ఒక్కరు కూడా ఇవ్వలేదు అమ్మగారు? లేదే, ఎవరు ఏమి చెల్లెలు కూడా ఇవ్వలేదు అమ్మగారండి? లేదే, అది కూడా నన్నే షాపింగ్ పిలుచుకోపోమంటుంది. అది కూడా అబ్బా, మీకు తినడం తప్ప వేరేది ఏం లేదే అమ్మగారండి. ఎట్లనే కూర్చోండి అమ్మగారండి. అది కాదు అమ్మగారండి, మీరు పొరపాటు చేశారు అమ్మగారండి. ఏం చేయాలి? ఫస్ట్ మన ఇంటికి ఎవరు వచ్చారు అమ్మగారండి? ఎవరు వచ్చారు? ఏసై వచ్చాడు మన ఇంటికి. అయితే మీరు ఆయనకి ఏ స్థానం ఇచ్చారండి? ఆయనకు నేను లాస్ట్ ఇచ్చానే, మొదటిగా నేను ప్రిఫరెన్స్ ఇవ్వలేదే. అయితే మరి ఫస్ట్ వచ్చింది ఏసై అయితే మీరు లాస్ట్ స్థానం ఇచ్చారు. అవునే, అంటే పెద్ద పెద్ద వాళ్ళు గొప్ప వాళ్ళు మన ఇంటికి వచ్చినారు కదా అని చెప్పి, ఎస్ఐఏ కదా అని చెప్పేసి నేను పట్టించుకోలేదే సరిగా. అయినా ఆయన దేవుడు కదా అమ్మగారండి, అందరిని అడిగారు కదా. ఒకసారి ఏసయ్యను కూడా అడిగితే ఏమన్నా మన సమస్యలన్నీ తీరిపోతాయేమో అమ్మగారండి. అవునా? ఇప్పుడు అడిగితే ఈ లాస్ట్ టైంలో అందరినీ నేను ప్రిఫరెన్స్ ఇచ్చిన, కానీ ఎవరు ఏం లేదు. కానీ ఇప్పుడు నేను ఏసయ్యని అడిగితే ఆయన ఏమనుకుంటాడో, అసలు నా ప్రార్థన వింటాడో లేదో, నేను అడిగిన దానికి నాకు సహాయం చేస్తాడో లేదో నాకు అర్థం కావడం లేదే. ఆయన దేవుడు కదా అమ్మగారండి, అడిగి చూడండి. అవునే, ఇంతమందిని అడిగారు కదా, యేసు బాబును కూడా అడగండి అమ్మగారండి. ఏమంటారు? అంతే అడగండి అమ్మగారండి. అంతే అంటావా? అంతే అమ్మగారండి. ఏసయ్యా, నీకే వందనాలు ఏసయ్యా. అయితే నేనున్న ఇబ్బందుల్లో నేను అందరినీ సాయం అడిగాను, గొప్ప గొప్ప వాళ్ళను నేను సాయం అడిగాను, కానీ ఎవరు నాకు సాయం చేయడం లేదేసయ్యా. కానీ మొదట మీరు వచ్చినప్పటికీ మీకు నేను మొదటి స్థానం ఇవ్వలేకపోయాను, మిమ్మల్ని ఎంతో నేను ఇబ్బంది పెట్టాను. అయినను మరి ఏసయ్యా, ఈ సమయంలో మరి కష్టంలో నేను మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాను, మీరే నాకు సహాయం చేయాలని యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అమ్మా అమ్మా, నువ్వు భయపడకుము, నీకు నేను సహాయం చేసేదను. నీకోసం ప్రాణం పెట్టిన నన్ను నువ్వు నమ్ముకో. మనుషుల్ని ఆనుకొనక నీ కొరకు ప్రాణం పెట్టిన నన్ను ఆనుకో. నిన్ను ఎడబాయను, నిన్ను విడువను. నీ కష్టాన్ని నేను తీరుస్తాను. హలో హలో, చెప్పండి. హలో, చెప్పండి ప్రియా. చెప్పండి. మనకు బిజినెస్ లో చాలా లాభాలు వచ్చినాయి. అవునా? అవును. అయ్యో, చెప్పండి చెప్పండి. ఇప్పుడే 2 కోట్ల దాకా లాభాలు వచ్చేసినాయి. అయ్యో అయ్యో, చెప్పండి చెప్పండి. సరే సరే, అయితే ఉంటాను. ఓకే, బాయ్ అండి, బాయ్. అయ్యో, ఎన్ని లాభాలు వచ్చినాయి మాకు, నేనేసయ్యను. అయ్యో అమ్మగారండి, అమ్మగారు ముఖం ఏందండి ఇంత వెలిగిపోతుంది? చిచ్చుపుట్టిలాగా వెలిగిపోతుంది కదండి అమ్మగారు. అవునే అవునే. ఏమైంది అమ్మగారండి?
కాదే నేను ఏసయ్యను అడిగానా? అవునమ్మగారండి. ఏసయ్యను అడుగుతానే, నా ప్రార్థన విన్నాడే ఏసయ్య. అవునయ్యే, అయ్యగారికి బిజినెస్ లో మంచి లాభాలు వచ్చినాయంట. నేను అందరికి గిఫ్ట్లు ఇస్తానే, అందరికి గిఫ్ట్లు ఇస్తా. నువ్వు ముక్కురాయి అడిగినావు కదా? అవునమ్మగారండి. నీకు ముక్కురాయి కూడా ఇస్తానే, నేను డైమండ్ ముక్కురాయి ఇచ్చేస్తాను. అమ్మగారండి మీరు పెద్ద వాళ్ళండి, మా అమ్మగారండి. అమ్మగారండి ఉండే మంచి గిఫ్ట్లు ఇస్తా. నువ్వు మాలో ఒకరి దానివే. ఏమండి? అయితే అమ్మగారండి యేసుబాబు ఇంత పెద్ద కార్యం చేశాడు కదా అమ్మగారండి, నేను కూడా యేసుబాబు దగ్గరకు వస్తాను అమ్మగారండి. వద్దులే, నీకు సెలవు ఇస్తా. మిగతా ఆదివారం కూడా వస్తాను కదా, ఆదివారం నీకు సెలవు ఇస్తా. ఆ రోజు మాతో పాటు నిన్ను కూడా ప్రార్థనకు తీసుకుపోతాను, మందిరానికి తీసుకుపోతాను, నిన్ను కూడా తీసుకుపోతా. మనం అందరము యేసయ్యను ఆరాధిద్దామే. అలాగే అమ్మగారండి, యేసుబాబు దగ్గరికి అందరం వెళ్ళాలి అమ్మగారండి. అవునే. నిజమైన క్రిస్మస్ క్రీస్తు లేకుండా క్రిస్మస్ లేదు. కాబట్టి ఈ లోకంలో మనం ఎంత మనుషులను ఆశ్రయించినా మనుషుల సహాయము వ్యర్థము. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మరి యెహోవాకు, మరి యేసు ప్రభుకి ఎవరు మొదటి స్థానం ఇస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి ఈ లోకమును ఎంత ఆశ్రయించినా మనకు సహాయం అనేది ఉండదని స్కిట్ ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి మనము ఇప్పుడైనా మనం తెలుసుకొని ఈ లోకాన్ని, లోకాశలను ఆశ్రయించకుండా ప్రభువైన యేసు ప్రభుని ఆశ్రయించినప్పుడు దేవుడు మనకు తప్పకుండా సహాయము చేస్తాడు. మరి స్కిట్ ద్వారా ఈ వాక్యం నేర్చుకున్నాము. అందరూ మా స్త్రీల మిత్రులను అభినందించవలసిందిగా మనవి.